is salt pepper వేయలేదే. వెల్కమ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ఎగ్ భుజీ మేకింగ్. ఫస్ట్ పార్ట్లో నేను ఎగ్స్ బ్రేక్ చేశాను. ఆల్మోస్ట్ క్లోజ్ టు పర్ఫెక్షనే. జస్ట్ ఒక్క ఎగ్ ఎక్స్ట్రా బ్రేక్ అయిపోయింది. ఇట్స్ ఓకే, స్టిల్ లెర్నింగ్. సో ఫస్ట్ దీన్ని మిక్స్ చేద్దాం. నా దగ్గర విస్కర్ లేదు, అందుకే నేను ఫోక్ వాడతా. సాల్ట్ పెప్పర్ ఇప్పుడే వేస్తున్నా. ఇవన్నీ నేను మమ్మీని అడగచ్చు, సింపుల్ అయిపోతుంది. కానీ నేనే సొంతంగా చేయాలని డిసైడ్ అయ్యా. పంచేద్దాం, అది కుక్ అవుతున్నప్పుడు అప్పుడు వేస్తా, ఇప్పుడు వద్దులే. ఓకే. సో మంచిగా అంత ప్రాపర్గా మిక్స్ అయిపోయింది. నాకు అంటే నేను ఇంకా ఇప్పుడు 1 సెకండ్, నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి నేను నాన్ స్టిక్ కుక్వేర్స్ మోస్ట్లీ వాడతా. ఓకే, యాజ్ ఐ గెయిన్ మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ ఐ విల్ స్టార్ట్ యూజింగ్ ట్రాప్లై, స్టెయిన్లెస్ స్టీల్ అండ్ ఆల్ దట్. సో ఫర్ నౌ నాన్ స్టిక్. ఆల్రైట్, మీడియంలో 3 minutes హీట్ చేద్దాం ప్యాన్ని. లెస్ దెన్ 10% అంట, చూద్దాం. ఆ లోపు నా రికార్డింగ్ కంప్లీట్ అయిపోవాలి. ప్లీజ్. 3 minutes అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తాను. చాలు, ఎంతకంటే ఎక్కువ వద్దు. యాక్చువల్లీ లోలో పెట్టేస్తాను, నాకు భయం వేస్తుంది. ఫస్ట్ కొంచెం కుక్ అవనిద్దాం. ఓకే, స్టిక్ అవ్వట్లేదు. బ్యాటరీ చాలా ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది. నేను ఒక బ్యాటరీ తీసుకొస్తాను కెమెరా కోసం. ఓకే, ఇంకా టైం వేస్ట్ చేయలేను. ఇది కెమెరా ఫోన్కి కనెక్ట్ అవ్వట్లేదు సరిగ్గా. సో ఎనీవే, నేను భుజీ చేద్దాం అనుకున్నా, కానీ చేంజ్ ఆఫ్ ప్లాన్స్. ఇప్పుడు ఆమ్లెట్ అయిపోయింది. దీన్ని తిప్పాలి. ఓకే, కరెక్ట్గానే రికార్డ్ అవుతోంది అనుకుంటా. సఫిషియెంట్ అనుకుంటా, ఇంతనే. సో స్టవ్ ఆఫ్ చేసిద్దాం. ఇప్పుడు దీన్ని ప్లేట్ మీద తీసుకుందాం. ఏష్, ఆమ్లెట్ రెడీ. నేను భుజీ చేద్దాం అనుకున్నా, బట్ ఇట్ ఎండెడ్ అప్ బీయింగ్ అన్ ఆమ్లెట్. సో ఆమ్లెట్ ఈస్ సాల్ట్ పెప్పర్ వేయలేదే. కుక్ అయిపోయాక సాల్ట్ వేయచ్చో, వేసినా ఎలా వేయాలి? నేను పైన స్ప్రింకిల్ చేసేస్తా, ఇంకేం చేయలేము. సో సాల్ట్ చేతితో తీసుకుంటా, ఒక చిటికెడు. ఏమో చాలే. ఇంకా పెప్పర్.
చాలు. ఏదో చేద్దాం అనుకుని ఏదో అయింది. సో ఇది ఈరోజు నేను చేసిన ఎగ్ డిష్, ఆమ్లెట్. అంతే, ఇంకా చెప్పనీకి ఏం లేదు.